అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా బుధవారం వంగలపూడి అనిత బాధ్యతలు. వైసీపీ ప్రభుత్వంలో తమకు చాలా అన్యాయం జరిగింది. విశాఖ ఉక్కును ఐక్యంగా కాపాడుకుందాం. గాజువాక్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ స్పష్టం. ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు. హౌసింగ్ కార్యక్రమంపై సమీక్షించానని గత ప్రభుత్వం గృహ నిర్మాణంలో పేదవారికి అన్యాయం. ఉత్తరాంధ్రలో వైసీపీ చేసిన అక్రమాలపై విచారణ జరిపిస్తాం. హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా బుధవారం మంగళపూడి అనిత బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ దిశ పోలీస్ స్టేషన్ల పేరు మారుస్తామన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని, పోలీసులో పాత బ్లడ్ ఉంటే పక్కకు తప్పుకోవాలని సూచించారు. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, లోకేష్ బాబు గారి తాలూకా మాకు కృషితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మినిస్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈరోజు అందరికీ కూడా, మా అందరికీ కూడా గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన నేను, ఒక సామాన్య టీచర్ని హోమ్ మినిస్టర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ లీడర్స్ అందరికీ కూడా, ముఖ్యంగా నా పాయకరపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మా మీద పెట్టిన ఈ గురుతర బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తామని, దానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏదైతే లాస్ట్ 5 years లో లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలందరూ ఎదుర్కొన్నారు. ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ విషయంలోని కానీ, విచ్చలవిడిగా ఉన్న గంజాయి డ్రగ్స్ నిర్మూలించడం కానీ, అదేవిధంగా అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ఉక్కుపాదం మోపడం కానీ, రాబోయే కాలంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి మేమందరం కూడా కృషి చేస్తాం. దానికి ప్రజలందరి దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు అందించాలని, మీడియా పరంగా మిమ్మల్ని అందరినీ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యాక్చువల్గా ఒక బడ్జెట్ రిలేటెడ్ సంబంధించిన మన ఓటింగ్ సంబంధించిన బడ్జెట్ రిలేటెడ్ మీద ఈరోజు పెట్టడం జరిగింది. ఫస్ట్ బడ్జెట్ పెట్టడం జరిగింది. ఇంకా మేము కూర్చోవాలి, ఒకసారి ఒక మీటింగ్ కూర్చోవాలి యాక్చువల్గా. ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్, ఆల్రెడీ దిశ చట్టం ఏమీ లేకుండా దిశ పోలీస్ స్టేషన్స్ అనేది మార్చారు. ఆ దిశ పోలీస్ స్టేషన్ అనేది పేరు కూడా మార్చాలి. అట్ ద సేమ్ టైం చాలా ఇష్యూస్ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. డిపార్ట్మెంట్ వైజ్ గా ఇబ్బందులు చాలా ఉన్నాయి వాళ్ళకి కూడా. ఈవెన్ ఇప్పటికీ కూడా కొన్ని పోలీస్ స్టేషన్లోని మినిమం ఎమ్యూనిటీస్ లేకుండా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాంటి విషయంలోని కానీ రాబోయే సిచ్యువేషన్స్ లో ఇప్పుడు గాంజా డ్రగ్స్ విషయంలో ఏదైతే ఇనిషియేషన్ తీసుకున్నామో దాని మీద కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో రేపు ఫర్దర్ గా మేము కూడా ముందుకెళ్తాం. సలహా కాదండి, ఇక్కడ ఒకటి ఏంటంటే అదంటే నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను, యథా రాజా తదా కేడర్, అట్ ద సేమ్ టైం యథా రాజా తదా సైనిక్. ఓకే, రాజు ఎలా ఉంటే సైనికులు అలాగే ఉంటారు. ఈరోజు రాజు మారాడు, సైనికులు ఆటోమేటిక్గా మారాలి. దట్స్ ఇట్. ఎందుకంటే ఇంతకు ముందులాగే మేము వ్యవహారం చేస్తాము, ఇంతకు ముందులాగే మేము బిహేవ్ చేస్తామంటే కనుక అటువంటి సిచ్యువేషన్స్లో నేను చార్జ్ తీసుకోక ముందే చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అటువంటి వాళ్ళు ఎవరైనా ఇంకా బ్లడ్ అలా నడుస్తూ ఉంది అనుకుంటే కనుక ప్లీజ్ మీరే పక్కకు తప్పుకుంటే పని చేసే వాళ్ళు వస్తారు. నేను ఈ రోజు ఏదో చంద్రబాబు నాయుడు గారికో, పవన్ కళ్యాణ్ గారికో, ఎన్డీఏ లీడర్స్కో మాకో పనిచేయమని చెప్పట్లే. ప్రజలకు అనుగుణంగా పనిచేయండి, ప్రజా రక్షణ విషయంలో పనిచేయండి. మీరు ఏదైతే కాకి డ్రెస్ వేసుకున్నారో దానికి గౌరవంగా మీరు అందరూ పనిచేయండి అని చెప్తున్నా. దాని మీద నేను ఈ రోజుకి కూడా స్టాండ్ అయి ఉన్నా. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాట చెప్పాను, అధికారంలోకి వచ్చి హోమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా అదే మాట చెప్తున్నా. దీనిలో ఎక్కడ కూడా డీవియేషన్ లేదు. కంపల్సరీగా అండి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడేది ఎలా ఉందంటే ఏదో వాక్ స్వతంత్రం ఉంది కదా అని నోటుకొచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ చాలా వల్గర్ గా మాట్లాడడం, అది కూడా కొంత అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేసే ఉన్నారు, లాస్ట్ టైం ఉన్న గవర్నమెంట్ లో ఇంట్లో ఆడవాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వాటి విషయంలో కోర్టులు ఇన్వాల్వ్ అయిన జడ్జెస్ గురించి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సోషల్ మీడియా అంటే నా పెన్ను, నా పేపర్, నాకు నచ్చింది రాసుకుంటాను అంటారు. కానీ నీకు నచ్చింది రాసుకుంటే నువ్వు ఇంట్లో బీరోలో పెట్టుకోవాలి, అంతేగాని పబ్లిక్ డొమైన్లో పెడితే అది పబ్లిక్ అవుతుంది.
కాబట్టి అటువంటి విషయాలు కంపల్సరీ కోర్టు లా డిపార్ట్మెంట్ లీగల్గా కూడా దాని మీద నేను ఒకసారి చూసుకుంటాను, మాట్లాడతాను. నేను ఒకటి మాత్రం చెప్పగలనండి, ఏదో అనుకోవచ్చు అనిత హోమ్ మినిస్ట్రీకి వచ్చింది అమ్మాయికి ఏం తెలుసు. నిజంగానే హోమ్ మినిస్ట్రీలో నాకు ఓనమాలంటే ఇప్పటికిప్పుడు నేర్చుకుంటున్నా, ఇంకా నేర్చుకుంటా. యాజ్ పర్ లానే వెళ్తాం, ఎక్కడ కూడా డీవియేషన్ అనేది ఉండదు. ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనే శిక్ష మాత్రం పడుద్ది. అందులో ఎప్పుడో మేము చాలా రోజులైపోయింది మా మీద కేసులు పెట్టేసి మేము బెయిల్స్ మీద బయటకు వచ్చేసాం అనడానికి కూడా లేదు. ఆల్రెడీ బెయిల్ మీద బయటకు వెళ్ళిపోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి మళ్ళీ కేసులు ఓపెన్ చేసే పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి, వాళ్ళు అదే రకంగా ఉంటాయి కనుక. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. మేడం, మీరు ఒకప్పుడు డీజీపీ ఆఫీస్కి రిప్రజెంటేషన్ వెళ్తే మిమ్మల్ని రానివ్వలేదు, ఇప్పుడు ఆ వ్యవస్థే మీ దగ్గరికి వచ్చింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? తలరాత అంటారు కదా, రైట్. ఒకటేంటంటే అలాగని కాదు, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేను ఇప్పటికే చెప్తున్నా, డీజీపీ ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎంటర్ చేసి ఒక రిప్రజెంటేషన్ తీసుకుని ఉంటే మహా అయితే పేపర్లో ఎంత కోలం పడింది. మీరు అక్కడ ఆపి దాన్ని నానాయాగి చేసిన తర్వాత ఆటోమేటిక్గా అవుతుంది, ఫ్రంట్ పేజ్లోకి వస్తుంది. అంత అవసరమే ఉంది. మీరు తీసుకెళ్ళిన తర్వాత మీరు చేయాలా చేయలేదా బుట్టదాకలు పడేస్తారు తర్వాత విషయం. ముందు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ వచ్చినప్పుడు కానీ పబ్లిక్ వచ్చినప్పుడు కానీ ప్రతి ఆఫీసరు కూడా అది ఏంటి అన్నది రిసీవ్ చేసుకోవాలి. మీకు తెలియదు, లాస్ట్ 5 yearsలో కలెక్టర్ దగ్గరికి వెళ్తా ఉంటే కలెక్టర్ కనిపించేవాడు కాదు, సిపి దగ్గరికి వెళ్తా ఉంటే సిపి కనిపించేవారు కాదు. అంటే వాళ్ళు నేను తప్పు పట్టట్లే, బయట నుంచి వాళ్ళకి వచ్చే ఆర్డర్స్ అలాంటివి. హోమ్ డిపార్ట్మెంట్ని అన్ని డిపార్ట్మెంట్లో ఒక మనిషి గుప్పెట్లో పెట్టుకున్నాడు, అందువల్ల వాళ్ళకి కూడా ఫ్రీ హ్యాండ్ లేదు. నేను లిటరల్లీ నేను డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను తప్పు పట్టట్లే, వాళ్ళు కూడా పై అధికారులు ఏం చెప్తారో అది చేయాలి తప్పించి వాళ్ళు ఇండివిజువల్గా చేసే పరిస్థితి లాస్ట్ 5 yearsలో లేదు. ఎంత దారుణం అంటే నేమ్ బోర్డు అనేది వాళ్ళకి ఇచ్చే ప్రైడ్. మీరు పెట్టుకోగలరా నేమ్ బోర్డు? నేను పెట్టుకోగలనా నేమ్ బోర్డు గుండ్ల మీద? అది ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకరికే సాధ్యం. ఐపీఎస్ లేకపోతే ఏఎస్పీఓ, డిఎస్పీఓ, ఏసీపీఓ, డీసీపీఓ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆ భుజాలు గుండ్ల మీద నేమ్ బోర్డు పెట్టుకుని ధైర్యంగా పనిచేసే రోజు పోలీసులకి రావాలని కోరుకుంటున్నా. ఇప్పుడు వచ్చిందని కూడా నేను భావిస్తున్నా. లాస్ట్ 5 years వితౌట్ నేమ్ ప్లేట్, ఎవరు పోలీసో తెలియదు, ఎవరు బయట నుంచి వచ్చి డ్రెస్ వేసుకుని తిరుగుతున్నాడో తెలియదు. సో అటువంటి సిచ్యువేషన్స్ అయితే ఇంక జరుగు. 100 days యాక్షన్ ప్లాన్ ఇప్పుడే డీసీ గారు నాకు తీసుకొచ్చి ఇచ్చారు. ఒకసారి దీని మీద నేను కూడా చదివి ఒకసారి ఇంకా వైసీపీ ప్రభుత్వంలో తమకు చాలా అన్యాయం జరిగిందని, తమను దొంగలుగా చిత్రీకరించారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. తనను తన కొడుకును జైలుకు పంపారన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు BS4 వాహనాలను కొనుగోలు చేశామని, BS4 వాహనాలను అమ్మిన వాళ్లదే తప్పు అని కోర్టు తీర్పు చెప్పింది. సంబంధించినది నాకు చాలా అన్యాయం జరిగింది పోయిన గవర్నమెంట్లో. అన్ని దానికన్నా బాధాకరం ఏమంటే మమ్మల్ని దొంగోలు చేసినారు. దొంగోలు చేసి నన్ను, నా భార్యను, నా కొడుకుని, నా కోడళ్ళని బుక్ చేసి జైలుకు పంపించినారు. ఏమని? మేం బస్సులు దొంగవి తెచ్చినామని. అయ్యా చూడండి, ఇది పంజాబ్ గవర్నమెంట్, ఇది మా మెడ్రాస్ గవర్నమెంట్. ఉంది పంజాబ్ గవర్నమెంట్లో 7,000 బండ్లు అమ్మినారు. ఏం చేసినారు? సుప్రీంకోర్టు రూల్ జడ్జిమెంట్ ఏముంది? ఆఫ్టర్ April 1st, 2017 manufacturer or agent can't sell the vehicle in India. బాగుంది చూడండి, can't sell the vehicles in India. If by chance they are sold, registration can't be done by the RTO office. చూడండి ఏమైంది? రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఎందుకంటే వాహనం అనే ఒక ఇది ఉంది, దాంట్లో కొడితే అది ఎప్పుడుది ఏమి బండి అని వస్తుంది. 7,000 బండ్లకు గాను పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఎవరి దగ్గర ఇలాంటి బండ్లు ఉంటే, తమిళనాడులో కూడా ఇచ్చింది, అన్ని సార్లు ఇచ్చినారు. ఏమని? ఎక్కడైనా సరే ఇలాంటి బండ్లు ఎవరన్నా మీరు కొనింటే బై మిస్టేక్ రిజిస్ట్రేషన్ చేసినది, అమ్మినది, మీరు బండ్లన్నీ వెనక్కి అంటే
పంజాబ్లో ఒకటేసారి 5,700 బండ్లు సరెండర్ చేసినారు. ఇక్కడ 6,000 అయితే 5,600 సరెండర్ చేసినారు. మధ్యప్రదేశ్లో సేమ్, మహారాష్ట్రలో సేమ్, ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు కూడా ఈ బండ్లు ఉన్నాయి. ఇది మొత్తం మిస్టేక్ మ్యానుఫ్యాక్చరర్ది. అందుకని ఏం చేసినారు, ఎవడేడు రిజిస్టర్ చేసినాడో వాళ్ళకన్నీ ఉద్యోగాలు కూడా పోయినాయి. విశాఖ ఉక్కును ఐక్యంగా కాపాడుకుందాం అని రాష్ట్ర గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ స్పష్టం చేశారు. విశాఖపట్నం పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్ష శిబిరానికి విచ్చేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన ఉక్కు కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు అని అన్నారు. విశాఖ ఉక్కును ఐక్యంగా కాపాడుకుందాం. విశాఖ ఉక్కును ఐక్యంగా కాపాడుకుందామని రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు, గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అవసరమైన రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న గర్భం మాంగనీస్ మైన్, కెంతాడ క్వడ్జీ మైన్, సారిపల్లి ఇసుక రీచ్లను ఈ నెలలోనే విశాఖ ఉక్కు కేటాయించే విధంగా రెన్యువల్ సమస్యను పరిష్కరిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. దీనిని రక్షించడమే నా ప్రధాన ఆశయంగా పనిచేస్తానన్నారు. రాష్ట్రంలో ఏ పదవి ఇచ్చినా దీని రక్షణ ముందు నాకు తృణాపాయమని ఆయన అన్నారు. విశాఖ జిల్లా స్టీల్ ప్లాంట్ను భావితరాలకు అందించడమే నా ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. నా మీద నమ్మకం ఉంచి మీరు పోరాటాన్ని కొనసాగిస్తూ దానికి అవసరమైన కార్యక్రమాలను మనమందరం కలిసి నిర్మించుకుందామని చెప్పారు. అలాగే స్థానిక పార్లమెంటు సభ్యులైన శ్రీ భరత్ ని కలుపుకుంటూ స్థానిక స్టీల్ యాజమాన్యంతో ఈ నెల 24వ తారీఖులోపు చర్చించి సమగ్ర ప్రణాళికను తయారు చేసి కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్కోట శాసనసభ్యురాలు కోళ్ల లలితా కుమార్, కార్పొరేటర్లు బోండా జగన్, ముల్లి ముత్యాల నాయుడు, పల్లా శ్రీను, పుల్లి రమణారెడ్డి తదితరులతో పాటు పోరాట కమిటీ ప్రతినిధులు డి ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, జె అయోధ్యరాం, కెఎస్ఎన్ నీరుకొండ రామచంద్రరావు, వెల్లా రామ్మోహన్ కుమార్, యు రామస్వామి, గణపతిరెడ్డి, కొమ్మినేని శ్రీనివాస్, వి ప్రసాద్ తదితరులతో పాటు పోరాట కమిటీ ప్రతినిధులు మరియు అధిక సంఖ్యలో కార్మికులు, నిర్వాసితులు పాల్గొన్నారంటే కొంత క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ లో కొంత సహకారం ముందు మైన్స్ కోసం కానీ ఇస్తే మనం కొంతకాలం నడడానికి ఆస్కారం ఉంటుంది. ఈలోగా మనకి సేల్ ప్రొసీజర్ ఏదైనా మధ్య చేయడానికి ఆస్కారం దొరుకుతుంది. లేకపోతే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ప్రతి నెల వెళ్ళిపోతుంది. దీన్ని లాగడానికి కొంత ఉపశమనం కలిగించడానికి కొంత ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అయితే సోదరులారా, నేను ఎంపీ గారు అయినటువంటి భరత్ గారిని తీసుకొని నేను ఇక్కడ ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుంటాం. ఈ 24 లోపల పెట్టుకొని ఏ విధంగా చేయాలి అని ఒక ఆలోచన తెచ్చుకొని ముందుకు వెళ్తాం. నా మీద మీరు భరోసా పెట్టండి, నమ్మకం పెట్టండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను ఏ విషయం కూడా ప్రయారిటీ తీసుకోను. నా ప్రయారిటీ నా నియోజకవర్గం సంబంధించి స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. నాకు నమ్మకం ఉంది. ఈ ప్లాన్ ను పరిరక్షిస్తాను, ముందుకు తీసుకెళ్తాను, భవిష్యత్ తరాలకి ఇది అందుబాటులో ఉండేటట్టుగా చేస్తానని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే ఈ పోరాట కమిటీకి కూడా తెలియజేస్తున్నాను, నమ్మకం నా మీద పెట్టండి. మీరు టెండర్ రన్ చేసినా రన్ చేయకపోయినా సరే బాధ్యత నాదని చెప్పి ఈ చేస్తూ నా ఆఫీసు నేను ఎప్పుడు పిలిచినా నేను మీకు అందుబాటులో ఉంటాను. ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. ఇందుకు సంబంధించిన అధికారిక పత్రాలపై ఆయన సంతకం చేశారు. దీంతో డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించినట్టయింది.
ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. ఇందుకు సంబంధించిన అధికారిక పత్రాలపై ఆయన సంతకం చేశారు. దీంతో డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించినట్టయింది. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విజయవాడ చేరుకున్న ఆయన క్యాంపు కార్యాలయంలోకి ఉప ముఖ్యమంత్రిగా తొలిసారి అడుగుపెట్టారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. హౌసింగ్ కార్యక్రమంపై సమీక్షించాలని గత ప్రభుత్వం గృహ నిర్మాణంలో పేదవారికి అన్యాయం చేసిందని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2 లక్షల నుంచి 2.50
ఉంటే వాటిని వైసీపీ ప్రభుత్వం 1.80 తగ్గించారని ఆరోపించారు. విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. ఇటువంటి డైవర్షను మిస్యూజ్ జరుగుతుందనే ఉద్దేశంతో 7% పీనల్ ఇంట్రెస్ట్ కూడా ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం వేయటమే కాకుండా దాదాపు 27 కోట్ల రూపాయలు మనం పీనల్ ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి చెల్లించామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను. మరి మా మీద ఉన్న బాధ్యత 13.8 లక్షలు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఇల్లులు, ఆ ఇళ్ళనన్నింటినీ కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మనం చేస్తామని నేను. మరి తప్పుకోకుండా ఆ ఇళ్ళనన్నింటినీ కూడా పూర్తి చేస్తానికి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మరి అంతేకాకుండా ఈ ఇళ్లలో మౌలిక సదుపాయాలు కూడా మన లేఅవుట్స్లో మౌలిక సదుపాయాలు కూడా పెద్ద సమస్యగా మారిపోయింది. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ మున్సిపాలిటీస్కి అతి దగ్గరలో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి టిడ్కో ఇళ్ళు ప్రారంభిస్తే ఈ ప్రభుత్వంలో ఈ లేఅవుట్లని నివాసయోగ్యం లేని ప్రాంతాల్లో, నిర్మాణానికి అనువుగా లేని ప్రాంతాల్లో ఈ సైట్స్ని ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేయటం మూలంగా ఈ స్కీమ్ కుంటుపడిందని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను నేను. ఎందుకంటే చాలా చోట్ల చెరువుల్ని ఎక్వైర్ చేశారు, కొండ వాలు ప్రాంతాలని ఎక్వైర్ చేసేసారు, శ్మశానాలు పక్కన ఎక్వైర్ చేశారు. ఊరికి 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ఎక్కడైతే మౌలిక వసతులు కానివ్వండి, లేదా పేదవాళ్ళు వాళ్ళ జీవనోపాధి కోసం ఎక్కడ అవకాశాలు లేని చోట్ల వీటిని ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేయటం మూలంగా ఈ స్కీమ్ కుంటుపడిందని చెప్పేసి కూడా నేను మీ అందరికీ సేవనీగా మనం చేస్తాను నేను. మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా మరి ల్యాండ్ లెవెలింగ్ కానివ్వండి, లేదా రోడ్స్ కానివ్వండి, వీటికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరి ముఖ్యమంత్రి గారి సహకారంతో పంచాయతీరాజ్ నిధులు సేకరించి వీటిని కంప్లీట్ చేసి ఇక్కడ ఇల్లు నిర్మించాలని చెప్పేసి కూడా మేము భావిస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా ఈ ప్రభుత్వం ప్రతి మాటకి ఏమంటుందంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి లేని విధంగా మేము చేసామని చెప్పేసి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు, మనందరం కూడా విన్నాం. వాస్తవానికి ఈ హౌసింగ్ ప్రోగ్రాం చూస్తే వెస్ట్ బెంగాల్ 45,69,000 ఇల్లు కట్టుకున్నారు ఈ 5 సంవత్సరాలు. 2019, 2024 సమయంలో 45.69 లక్షలు. మధ్యప్రదేశ్ 37 లక్షల ఇల్లు, 37.99 లక్షలు. బీహార్ 37.01 లక్ష. ఉత్తరప్రదేశ్ 36.15 లక్ష. బాగా అభివృద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే ఈ ప్రభుత్వంలో మనకి కేవలం 20.6 లక్షల ఇల్లు రావటమే కాకుండా దాంట్లో కేవలం 6.8 లక్షలు మాత్రమే మనం కంప్లీట్ చేసుకోమని చెప్పేసి మనం చేస్తున్నాం. అంటే దేశమంతా పేదవాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేసే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇల్లు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా కూడా ఈ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కానివ్వండి, నిధుల మిస్యూజు, డైవర్షన్ కానివ్వండి, దాని మూలంగా ఈ గృహ నిర్మాణ పథకం మొత్తం కూడా కుంటుపడిందని చెప్పేసి మనం చేస్తూ దీన్ని మళ్ళీ గాడిలో పెట్టి పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేయబోతుందని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్ అమలు చేస్తున్నాం. అంటే మిస్యూజ్ ఉత్తరాంధ్రలో వైసీపీ చేసిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. రుషికొండపై 10 ఎకరాలను కట్టడాలు ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని అన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. చిన్న ఉంటే కూడా అక్కడే క్లియర్ చేసుకొని, ఎందుకంటే ఈ కూటమి కలవడం చెడిపోయిన ఒక కుక్కలు జించిన విస్తరలాగా అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే ఈ కూటమి కలిసి ఈ రాక్షస పాలనను అంతమొందించాలని చెప్పేసి అందరూ భావించి కూటమి కట్టడం, దానికి ప్రజలు బ్రహ్మాండంగా మద్దతు కలిపి ఈరోజు 164 ఎమ్మెల్యేలు గెలిచారంటే చరిత్ర. ఈ చరిత్రలో ఇంకా మళ్ళీ ఇట్లా 164 సీట్లు వస్తాయా అంటే ఒక ఆలోచన చేసే విధంగా ఈరోజు ప్రజల తీర్పు ఇచ్చిన దానికి వారికి అందరికీ కూడా ఈ విశాఖపట్నం వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైనంత వాళ్ళు అని చెప్పేసి ఈరోజు వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. చాలా బాగా చేశారు. అసలు ఈ మెజారిటీలు ఏంటి ఉత్తరాంధ్రలో అయితే, అసలు విశాఖపట్నంలో ఒక్కొక్క నియోజకవర్గంలో 90,000, 94,000, 80,000, 70,000 ఎక్కడ కూడా
ఓట్ షేర్ డిఫరెన్సు కొన్ని నియోజకవర్గాల్లో అయితే వైకాపాకి 22 నుంచి 25%. అదే నాకు పెందుర్తిలో అయితే దాదాపు మనకు 65, 66%, 67% వచ్చింది. వారికి 22-30% లోపలనే చాలా నియోజకవర్గాల్లో. అంటే ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో చూడండి. ఎందుకు ఇంత ఎక్కువ ఉత్తరాంధ్రలోనే ఇంత భారీ మెజార్టీలు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో మొత్తం పోలిస్తే? ఉత్తరాంధ్రలో మొత్తం వాళ్ళకి 30% లోపలే ఉన్నారు. 30% లోపలే ఉత్తరాంధ్ర అంతా కలిపితే, ఈవెన్ అరకు కూడా కలిపి మనం అన్ని యావరేజ్ చేస్తే వాళ్ళు 30% లోపలే ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే ఉత్తరాంధ్రలో వారు చేసిన అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, అసలు ఇక్కడ చేసిన భూదందాలు విపరీతంగా ప్రతి ఒక్కరిని బెదిరించి ఎవరికి ఒక సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది. ఎవరన్నా ఒక స్థలం ఖాళీగా ఉందంటే వారికి అంత రాత్రి నిద్ర రావట్లా. ఎప్పుడు వచ్చి ఎవరొచ్చి ఇది దోసుకుపోతారు, ఎవరు వచ్చి ఏం చేసి దౌర్జన్యం చేసి తీసుకుపోతారు అని. అలాగే వారికి అధికారులు కూడా అలా సహకరించారు. అది బాధ. అధికారులు ఐఏఎస్, ఐపీఎస్ వారికి ఎంత ట్రైనింగ్ ఇచ్చి చేస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా పరిస్థితి ఇంత దారుణం దిగజారిందంటే వారికి సహకరించిన అధికారులు. అందుకే ఆ అధికారులందరినీ కూడా ఇప్పుడు